స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం ఆనాడు ఒక న్యూస్ పేపర్ అవసరం పడింది. 500 మంది ప్రముఖులు కలిసి జాతీయ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ను స్థాపించారు. అట్టి విషయం వివాదంగా మారింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరిట ఆ హెరాల్డ్ న్యూస్ పేపర్ సంబంధించిన ఆస్తుల అక్రమంగా వారి పేరిట మార్చుకున్నారనే కోర్టులో 10 సంవత్సరాలుగా ఆ కేసు కొనసాగింది. చివరగా ఆ అంశంపై కోర్టు తీర్పునిచ్చిందని, మా నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై వచ్చినటువంటి ఆరోపణ నిజం కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్పుడు కేసులు ఇకపై పెట్టి బీజేపీ పార్టీ అబాస్పాలు కావద్దని జనగామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీని హెచ్చరించారు. అందులో భాగంగా ఈరోజు జనగామ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు కలిసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఫేస్ టు ఫేస్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొండా శ్రీనివాస్, ఏదైతే కేసు ఉన్నదో ఇది రాంగ్ కేసు, ఫాల్స్ కేసు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఎఫ్ఐఆర్ కూడా కాలేదని ఢిల్లీ కోర్టు నిర్ణయం చేసింది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. దేశంలో ఏదన్నా పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదన్నా ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అది నిరూపిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు కూడా ఈ దేశం కోసం వాళ్ళు ధారపోసారు. వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా ముందుకు రావాలి. కానీ ఈరోజు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఆ గద్దె మీద కూర్చున్నారు. ఈ భారతదేశం ఎలా వచ్చింది, ఎవరి మూలంగా వచ్చింది? ఆ కుటుంబంతోనే వచ్చింది కదా. ఇది వారు మర్చిపోతున్నారు. కాబట్టి రాబో రోజులలో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ బుద్ధి చెప్పే తీరుతాము. ఈ కుట్రలు మానుకోవాలని చెప్పేసి నేను మోడీ గారిని, అమిత్ షా గారిని మా జనగామ తరపున మేమందరం కూడా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఇక్కడి నుంచి వారికి మేము ధైర్యం చెప్తున్నాము. రాబో రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం కూడా కాంగ్రెస్ రాబోతున్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మండల అధ్యక్షుల, మన పట్టణ అధ్యక్షుల వారికి, పిసిసి అధ్యక్షుల వారికి, మార్కెట్ చైర్మన్ గారికి, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మాజీ మార్కెట్ చైర్మన్ గారికి, డాక్టర్ గారికి, మహిళా సోదరుమణులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Go!